అన్ని బట్టి ఆయన రావటానికి ఉపయోగాలన్నీ చేశాడు. ఆయన ఉన్నప్పుడే ఏదన్నా మాకు జరిగేది. ఎవరు సంక్షేమ పథకాలు ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి ప్రతి అదే పింఛన్ ఒకటి ఇస్తున్నారులే. ఇంకా ఇవన్నీ ఏంటి, నూనె ప్యాకెట్ ఆయన ఉన్నప్పుడు పెంచారన్నారు. ఆయన ఉన్నప్పుడే 130 ఉన్నది, ఇప్పుడు 146 రూపాయలు సన్ఫ్లవర్ ఆయిల్. ఈయన తగ్గించింది ఏంటి, 60 రూపాయలకు నేను కిలో కందిపప్పు ఇస్తానన్నాడు, 220. ఇంకేంటి ఆయన తగ్గించింది మాకు? ఏమి తగ్గించేది లేదు. వాళ్ళు రావటానికి నాటకాలు చేస్తున్నారు నాయన, రెండోది ఏమి లేదు. అదే అన్ని మాటలు. రేపు ఉగాది నుంచి మహిళలకు ఉచిత బస్సు, మళ్ళీ పిల్లలకి తల్లికి వందనము, కొత్త రేషన్ కార్డులు అన్నారు. మరి ఆయనది మార్చేసి ఈయన ఎక్కాలని ఎన్ని చెప్తేనే కదా మళ్ళీ కార్డులు మారేది. ఇప్పుడు చేసిల్లా, ఇప్పుడు ఆయన ఎక్కి ఎన్ని సంవత్సరాలు? 6 నెలలు అయింది. 6 నెలలు అయింది ఆయన ఎక్కి. ఏంది జరిగింది మాకు చెప్పు? పెన్షన్ ఇంటికి పంపిస్తున్నాము, పెన్షన్ పెంచాము, పింఛన్ పంపించారులే, పింఛన్ పంపిస్తున్నారు. ఇవన్నీ ఏం జరుగుతున్నాయి? ఏమీ జరగట్లా. ఆయన ఉన్నప్పుడే నయం. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మరి ప్రజల్లోకి వస్తా అంటున్నాడు, మరి వస్తాడు ఈసారి, తన్నుకుంటా వస్తాడు. ఏంటమ్మా అంత నమ్మకం ఏంటి? అవును, మోసపోయి వేసాము అందరం కలిసి. ఆయనకు మోసం చేశారు, ఆయన సొమ్ము తిని ఆయనకే మోసం చేశారు నిజంగా. అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన పథకాలు చూసి ఓట్లే అంతే, అంతవరకే ఆడవాళ్ళందరూ ఎగేసుకొని చేశారు. ఆయన ఏం చేశాడు, ఈ డోక్రా మహిళలు అన్ని చేశాడు. ఆయన ఏం చేస్తున్నాడు మాకు? ఆయన ఉన్నప్పుడే నయం అనిపిస్తుంది. ఆయన వచ్చి 6 నెలలు అయింది, మాకేది ఉపయోగం కనపడట్లా. పింఛన్ మాత్రం వస్తుందిలే, ఇంటికి 4ంటికి తెచ్చి ఇస్తుంది. ఇంకా మాకేమీ అవకాశం ఏం ఎందుకు కొట్టుకొని సాగటానికే? నువ్వు ఎక్కువ నేను ఎక్కువ, నువ్వు ఎక్కువ నేను ఎక్కువ. ఈ కడుపు నిండట్లేదు. ఉచిత బస్సు మీద ఊరంతా తిరిగి వస్తామా ఏంటి నాయన? ఏదైనా తినేది పెట్టు, నువ్వు తింటారు. ఉచిత బస్సు మీద ఏమి ఊరేగింపు చేస్తాము, పొద్దుస్తాము. మరి కొంతమంది మహిళలు మాకు ఉచితంగా ఊర్లు తిరిగేస్తాము. ఎందుకు పనికి రాని వాళ్ళందరూ తిరుగుతారు, కష్టపడేటోళ్ళు ఎవరు తిరగరు. ఇల్లు చేసుకొని కడుపు నిండించుకుంటారా, బస్సులు తిరుగుతారా? ఉన్నారు కదా ఇప్పుడు ఆడోళ్ళు బాగా దిగమీరి ఉన్నారు. ఈయన మాటలు నమ్మి ఆయన మోసం చేశారు. ఎవరిని? జగన్మోహన్ రెడ్డికి మోసం చేశారు అందరు కలిసి. అంటే వైసీపీ మీద వ్యతిరేకత వల్లే మాకు పట్టం కట్టారు అంటున్నారు కదా? లేదు, ఆయన ఏమి ఒకటే మాట అన్నాడు, నేను వస్తాను, అక్కదెల్లెలు ఉన్నారన్నారు. అక్కదెల్లెలందరూ నోట్లో రాయేశారు ఆయన. అది